ఎస్సీ ఉపకులాల సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా స్థితిగతులపై అన్ని ప్రభుత్వ శాఖల వారీగా సమగ్ర వివరాలను ఖచ్చితమైన అంకెలతో అధికారులు అందించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు రాచపాడి ఆనంద్ కోరారు. ఎస్సీ వర్గీకరణతోనే అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని ఈ రోజు కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కర్నూలు పట్టణ అధ్యక్షులు పాముల కుమార్, మిసాల సుమలత ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 59వ ఉపకులాలలో రిజర్వేషన్ ఫలాలు దళిత వర్గాలకు సమానంగా ఇవ్వాలని, మాదిగలను మతం మారే ధృవ పత్రాలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని స్లోగన్స్ ఒక్క నిమిషం మళ్ళీ చేయండి. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ నాయకత్వం. సాధిస్తాం సాధిస్తాం వర్గీకరణ ఎట్లయితేనేమి ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల యుద్ధంలో సాధించిందని కూడా మేము ఈరోజు గర్వంగా చెప్పుకోదలిచాం. ఎందుకంటే కృష్ణమాదిక్ గారి ఉద్యమం ఫలితంగా రేపు అంటే ఆంధ్రప్రదేశ్లో 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి 8 జిల్లాలు అయిపోయి 9వ జిల్లాగా కర్నూలు జిల్లాలోన రేపు 1 మ్యాన్ కమిషన్ రాబోతుంది. కాబట్టి ఈ కమిషన్కు మేము మాది ఉపకులాలను కర్నూలుకు రానివ్వడానికి వేలాదిగా ఇక్కడికి వచ్చి 1 మ్యాన్ కమిషన్కు మాదిగలో జరిగిండే అన్యాయాన్ని, మాదిగ ఉపకులాలకు జరిగిండే అన్యాయాన్ని చెప్పుకోవడానికి, అదేవిధంగా మాదిగ మహిళా సమైక్యను కూడా మేము తీసుకొని వారి ద్వారా కూడా ఎక్కువ మహిళను రేపు సభకు తరలించే దానికోసమై ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందుకని కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఉండే మాది ఉపకులాలు ఎక్కువ మంది రేపు పాల్గొని రేపు సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రేపు సుమలత గారి అంటే ఈ కర్నూలు టౌన్ కన్వీనర్ సుమలత గారి ఆధ్వర్యంలో కూడా ఎక్కువ మంది పాల్గొని రేపు వారు కూడా ఒక వినతిపత్రం, మహిళలు కూడా ఒక మాదిగలో జరిగిన అన్యాయాన్ని గురించి ఖచ్చితంగా కమిషనర్ గారికి ఇచ్చే విధంగా మళ్ళీ రేపు సుమలత గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఈ సమయాన్ని ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా పేరు రాచపాడి ఆనంద్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ రథసారథి, ఎస్సీ వర్గీకరణ సాధకుడు మానశ్రీ మందకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించగలిగినాం. అందుకు మాదిగలు సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసినా ఆ పోరాటాలపై ఫలితము రాలేదు. కానీ మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఫలితాలను అందజేయబోతున్నాడు. అందుకు రేపు కర్నూలుకు రాజీవ్ రంజన్ మిశ్రా గారు 1 మ్యాన్ కమిషనర్గా రాబోతున్నారు. మరి అందుకు మాదిగ ఉపకులాలు, అలాగే ప్రజా సంఘాలు, ప్రతినిధులు, మరి ప్రతి పార్టీ నాయకులంతా మాదిగలకు మద్దతుగా ఉండి మాదిగలు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చి మరి రాజీవ్ రంజన్ మిషన్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. అలాగే మహిళా కమిటీలు, మహిళా నాయకురాళ్ళు, మహిళలు కూడా ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నారు. కాబట్టి అందులో టౌన్లో పనిచేస్తున్నటువంటి అక్క సుమలత గారిని కూడా రేపు టౌన్ తరపు నుంచి మహిళల్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి వినతి పత్రాలు మాదిగల తరపున ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. మాదిగలు సాధించే ఈ దిశను మరి మరో వర్గం జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై రేపు మాదిగల ఈ మిశ్రా గారికి వినతి పత్రం ఇవ్వడానికి ముందుండాలని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రెడ్డిపోగు విజయ్ మాదిగ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు.